హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన నగరంలో ఒకటిగా వెలుగొందిన ప్రాంతం. వీధుల్లో డైమండ్స్, ప్రీషియస్ స్టోన్స్ వ్యాపారం జరిగిందని ఫారెన్ ట్రావెలర్స్ వర్ణించిన మహానగరం. యుద్ధంలో నగరం నాశనమైన, వందల సంవత్సరాలుగా పూజలు ఆగకుండా కొనసాగుతున్న ఒక ఏన్షియంట్ టెంపుల్. అదే హంపీలోని మ్యాగ్నిఫిసెంట్ శ్రీ విరూపాక్ష టెంపుల్. ఈ ఆలయంలో మోడర్న్ కెమెరా లేకుండానే ఒక భారీ గోపురం ఇమేజ్ తలకిందులుగా కనిపిస్తుంది. దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఆ ఆలయంలో ఎంత పురాతనమైనది? విజయనగర ఎంపైర్లో దీనికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ వీడియోలో హిస్టరీతో పాటు గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడిగే ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. మనకు ముందుగా కనిపిస్తున్న ఈ జైంట్ ఎంట్రన్స్ టవర్ను ఒకసారి చూడండి. ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపిస్తున్న ఈ మ్యాగ్నిఫిసెంట్ స్ట్రక్చర్ ఆలయ ప్రధాన గోపురం. ఇది అప్రాక్సిమేట్లీ 50 మీటర్ ఎత్తులో ఉన్నది. ప్రతి లెవెల్లో దేవతలు, యోధులు, యానిమల్స్ మరియు మైథాలజికల్ క్యారెక్టర్స్తో కూడిన బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. మోడర్న్ క్రెయిన్స్, కంప్యూటర్స్ లేదు, అడ్వాన్స్ ఇంజనీరింగ్ మెషిన్స్ లేని కాలంలో ఇంత భారీ స్ట్రక్చర్ని పర్ఫెక్ట్ మెజర్స్తో ఎలా నిర్మించారు? అదే విజయనగర ఆర్కిటెక్చర్ టాలెంట్. ఈ ఒక్క గోపురమే అప్పటి ఎంపైర్ పవర్, వెల్త్ మరియు ఆర్కిటెక్చర్ విజన్ మన కళ్ళ ముందు నిలబెడుతుంది. శ్రీ విరూపాక్ష టెంపుల్ కర్ణాటకలోని విజయనగర డిస్ట్రిక్ట్ హంపీలో ఉంది. ఇది పవిత్రమైన తుంగభద్ర రివర్ సమీపంలో నిర్మించబడినది. ఈ ఆలయంలో లార్డ్ శివను విరూపాక్ష స్వామి రూపంలో వర్షిప్ చేస్తారు. ఆయనను పంపాపతి అంటే పంపాదేవి భర్త అని కూడా పిలుస్తారు. స్థానిక ట్రెడిషన్ ప్రకారం ఈ ప్రాంతానికి ఒకప్పుడు పంపా క్షేత్ర అనే పేరు ఉండేది. పంప అనే పేరు కాలక్రమేణా హంపాగా, ఆ తర్వాత హంపీగా మారిందని ఒక పాపులర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇక్కడ మీకోసం మొదటి క్వశ్చన్: హంపి ఏ నది తీరంలో ఉంది? తుంగభద్ర రివర్. విరూపాక్ష టెంపుల్ ఏ దేవునికి అంకితం చేయబడినది? లార్డ్ శివ. ఇప్పుడు ఈ టెంపుల్ స్టోరీని పూర్తిగా మార్చిన విజయనగర ఎంపైర్ గురించి తెలుసుకుందాం. 1936 CEలో హరిహర మరియు బుక్కరాయ విజయనగర ఎంపైర్ను స్థాపించారు. వీరు సంగమ డైనస్టీకి చెందినవారు. వీరి స్పిరిచువల్ గైడ్గా విద్యారాయణ స్వామి పేరు చరిత్రలో ప్రముఖంగా వినిపిస్తుంది. విజయనగర ఎంపైర్ను 4 ప్రధాన డైనస్టీలు పాలించాయి: సంగమ, సలువ, తులువ మరియు అరవిడు. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సాసా 2A. సంగమ, సలువ, తులువ, అరవిడు. విజయనగర రూలర్స్ హంపీని కేవలం పొలిటికల్ క్యాపిటల్గా మాత్రమే డెవలప్ చేయలేదు. దీన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్గా, కల్చరల్ హబ్గా, టెంపుల్ సిటీగా తీర్చిదిద్దారు. ఆ కాలంలో ఇక్కడ గ్రాండ్ మార్కెట్, రాయల్ ప్యాలెసెస్, ఇరిగేషన్ సిస్టమ్, టెంపుల్స్ మరియు మ్యాసివ్ స్టోన్ స్ట్రక్చర్ ఉండేవి. ఫారిన్ ట్రావెలర్స్ కూడా విజయనగర సిటీ వెల్త్ మరియు గ్రాండ్ సెలబ్రేషన్ చూసి ఆశ్చర్యపోయేవారు. విజయనగర ఎంపైర్ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది గ్రేటెస్ట్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ. ఆయన తులువ డైనస్టీకి చెందినవారు. ఆయన పాలన 1509 నుంచి 1529 కామన్ ఎరా వరకు కొనసాగింది. ఆయన పీరియడ్ను విజయనగర ఎంపైర్ యొక్క గోల్డెన్ ఏజ్గా గుర్తిస్తారు. 1510 కామన్ ఎరాలో ఈ కోఆర్డినేషన్ను గుర్తు చేసుకుంటూ కృష్ణదేవరాయ ఈ ఆలయానికి ఒక బ్యూటిఫుల్ డెకరేటెడ్ పిల్లర్డ్ హాల్ను నిర్మించినట్టు ఇన్స్క్రిప్చర్డ్ ఎవిడెన్సెస్ చెబుతోంది. ఆయన పవర్ఫుల్ వారియర్ మాత్రమే కాదు, లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ మరియు టెంపుల్ డెవలప్మెంట్కు గ్రేట్ ప్యాట్రన్. కృష్ణదేవరాయ రచించిన ప్రసిద్ధి తెలుగు లిటరరీ వర్క్ ఆయన రాయల్ కోర్ట్లో ఉన్న 8 మంది ప్రముఖ తెలుగు పోయిట్రీస్ ఆస్థాన కవులు అని పిలుస్తారు. ఆలయంలోని
రంగమండప సీలింగ్పై ఎపిక్ మరియు పూర్ణాస సంబంధించిన బ్యూటిఫుల్ పెయింటింగ్స్ చూడవచ్చు. ప్రతి పిల్లర్, ప్రతి స్కల్ప్చర్, ప్రతి పెయింటింగ్ ఒక సైలెంట్ హిస్టారికల్ డాక్యుమెంట్. వాటి ద్వారా అప్పటి కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్, వెపన్స్, బిలీఫ్స్ మరియు సోషల్ లైఫ్ గురించి హిస్టారియన్స్ తెలుసుకుంటారు. అందుకే ఇన్స్క్రిప్చర్స్, కాయిన్స్, స్కల్ప్చర్స్, పెయింటింగ్ మరియు మాన్యుమెంట్ను ఆర్కియాలజికల్ సోర్స్గా అంటారు. టెంపుల్ హాల్స్లో రిలీజియస్ రిచువల్స్తో పాటు మ్యూజిక్, డ్యాన్స్ మరియు కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా జరిగేవి. అంటే ఏన్షియంట్ టెంపుల్ కేవలం ప్లేస్ ఆఫ్ వర్షిప్ మాత్రమే కాదు, ఇది ఎడ్యుకేషన్, ఆర్ట్, కల్చర్ మరియు కమ్యూనిటీ లైఫ్లో మేజర్ సెంటర్. ఇప్పుడు ఈ టెంపుల్లోని మోస్ట్ ఫ్యాసినేటింగ్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం. ఆలయంలోని ఒక డార్క్ ఛాంబర్ గోడపై బయట ఉన్న మ్యాసివ్ గోపురం ఇమేజ్ తలకిందులుగా కనిపిస్తుంది. కెమెరా లేదు, ప్రొజెక్టర్ లేదు, ఎలక్ట్రిసిటీ కూడా లేదు. మరి ఇమేజ్ ఎలా కనిపిస్తుంది? దీని వెనుక ఉన్న ప్రిన్సిపల్ పిన్ హోల్ కెమెరా ప్రిన్సిపల్తో ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. బయట నుంచి వచ్చే లైట్ ఒక టైనీ ఓపెనింగ్ ద్వారా డార్క్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. లైట్ స్లైట్గా స్ట్రైట్ లైన్లో ట్రావెల్ కావడం వల్ల బయట ఉన్న గోపురం ఇమేజ్ ఆపోజిట్ వాల్పై ఇన్వర్టెడ్గా ప్రొజెక్ట్ అవుతుంది. ఇది మ్యాజిక్లా అనిపించినా దీని వెనుక ఒక ఫ్యాసినేటింగ్ సైన్స్ ఉంది. స్మాల్ ఓపెనింగ్ పొజిషన్, సన్లైట్ డైరెక్షన్, రూమ్ డార్క్నెస్ ఇవన్నీ పర్ఫెక్ట్ అలైన్ కావాలి. ఏన్షియంట్ బిల్డర్స్ ఆర్కిటెక్చర్తో పాటు లైట్ బిహేవియర్ను ఎంత ఇంటెలిజెంట్గా యూజ్ చేశారో ఈ ఫినామినా మనకు చూపిస్తుంది. హిస్టరీ, ఆర్కిటెక్చర్స్ అండ్ సైన్స్ మూడు కలిసి రేర్ ఎక్స్పీరియన్స్ ఇది. కానీ ఈ గ్లోరియస్ ఎంపైర్ స్టోరీలో ఒక ట్రాజిక్ చాప్టర్ కూడా ఉంది. 1565 CEలో బ్యాటిల్ ఆఫ్ తాలికోట జరిగింది. దీనిని బ్యాటిల్ ఆఫ్ రాక్షస అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధంలో విజయనగర ఫోర్సెస్కు రామరాయ నాయకత్వం వహించారు. వారికి డెక్కన్ సుల్తాన్ కూటమితో బ్యాటిల్ జరిగింది. యుద్ధంలో విజయనగర సైడ్ ఓటమి పొందింది. తరువాత మ్యాగ్నిఫిషెంట్ క్యాపిటల్ హంపి తీవ్రమైన డిస్ట్రక్షన్కు గురైంది. రాయల్ బిల్డింగ్స్ డ్యామేజ్ అయ్యాయి. బిజీ మార్కెట్ సైలెంట్గా రూయిన్ అయ్యాయి. ఎంటైర్ క్యాపిటల్ తన ఫామ్ని కోల్పోయింది. కానీ ఆ డిస్ట్రక్షన్ మధ్యలో కూడా ఒక టెంపుల్లో దీపం మారిపోలేదు. అదే విరూపాక్ష టెంపుల్. కింగ్డమ్ పోయింది, రాజధానం శిథిలమైంది, రూలర్స్ మారిపోయారు, కానీ విరూపాక్ష స్వామి వర్షిప్ కొనసాగుతుంది. అందుకే హంపీలోని అనేక మాన్యుమెంట్స్ నేడు రూయిన్ స్టేజ్లో ఉన్న విరూపాక్ష టెంపుల్ ఇప్పటికీ యాక్టివ్ అండ్ లివింగ్ టెంపుల్గా నిలిచింది. ఫ్రెండ్స్, విరూపాక్ష టెంపుల్ని ఒక సాధారణ టెంపుల్గా చూస్తే మనకు ఒక గోపురం మాత్రమే కనిపిస్తుంది. కానీ హిస్టరీ తెలుసుకొని చూస్తే ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ కనిపిస్తుంది, ఒక పవర్ఫుల్ ఎంపైర్ కనిపిస్తుంది, కృష్ణదేవరాయ గోల్డెన్ ఏజ్ కనిపిస్తుంది, బ్యాటిల్ ఆఫ్ తాలికోట కనిపిస్తుంది, ఏన్షియంట్ ఆర్కిటెక్చర్లో దాగి ఉన్న సైన్స్ కనిపిస్తుంది. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రాజధాని ఆఫ్ హంపి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.